हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे అందరూ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్ ఇంకోటి సెకండ్ ఛానల్ వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ ఇది వచ్చేసి రామాపురం బీచ్ అండి. ఇది చీరాలలో రామాపురం బీచ్. ఇప్పుడే వచ్చాను ఇందాక. సో రామాపురం బీచ్ వచ్చి జస్ట్ చూద్దామని వచ్చానండి. ఎంజాయ్ చేద్దాం రావట్లేదండి. ఇక్కడ జస్ట్ చూద్దాం ఎట్లా బీచ్ ఎలా ఉంటుంది అన్ని చోట్ల మనం చూసాము. ఇట్లా గోవా బీచ్లు, మెడ్రాస్లో చెన్నై బీచ్లు అన్నీ చూసాము. కానీ ఈ టైం నేను టెంపుల్ దర్శనం చేస్తున్నాను. కానీ ఇక్కడ ఈ రామాపురంలో టెంపుల్స్ ఉన్నాయని చూడడానికి వచ్చి ఈ టెంపుల్ దగ్గరే మనకు రామాయణ టెంపుల్ దగ్గర బీచ్ ఉంది. బాపట్లో బీచ్ దగ్గరికి వెళ్ళిన అట్లా. సో మనం బీచ్లు తిరగడానికి కాదండి. సో ఈ ప్లేస్లో బీచ్ ఉంది కాబట్టి మనం వచ్చి చూస్తున్నాం. అంతేగాని అదే పనిగా ఎంజాయ్ చేయడానికి బీచ్లకి చూడడానికి రావట్లేదు. ఎవరికి ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బీచ్ వాతావరణంలో సముద్రం దగ్గర మనకు ఉదయాన్నే సూర్యోదయం చేసుకున్నా కూడా సూర్యోదయం చాలా బాగా చక్కగా ఉంటుంది. సూర్యుడిని నమస్కరించుకోవాలంటే చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో. సో నీరు బాగా క్లోజ్గా వచ్చేసరికి నాకు తెలిసినట్టు ప్యాంట్ కింది కూడా పైకి ఉంది ప్యాంట్. అది హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. చీకటి పడుతుందని టైం వచ్చేసి చెప్తున్నావు. టైం 6 o'clock అవుతుంది. టైం కనిపిస్తుంది కదా, 6 o'clock అవుతుంది. సో ఇది చీరాల్లో రామాపురం చీరాల నుంచి 8 to 9 kilometers ఉంటుంది. సో ఎప్పుడే నేను వచ్చాను అది ఎంట్రన్స్ అక్కడ సైకిల్ అక్కడ పెట్టాను. సో సైకిల్ అక్కడ పెట్టేశాను. ఇంకా నా బ్యాగ్ అక్కడ పెడుతున్నాను. చూడొచ్చు. సో ఎవరు లేరు, చాలా తక్కువ మంది జనాలు ఎక్కువ ఉంటారు ఇక్కడ రామాపురంలో. సో ఇక్కడ చీరాల గురించి చాలా 4-5 బీచ్లు ఉన్నాయి. ఇక్కడ 4-5 బీచ్లు ఉన్నాయి. సో దానివల్ల ఎక్కడ ఏ బీచ్ బాగుంటే ఆ బీచ్కి వెళ్ళిపోతారు. షాప్స్ ఎక్కడ ఉంటే ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. సో బోట్స్ కలిగిన సో ఎక్కువ ఎంత దూరం పంపించారు. కొన్ని చోట్ల రెడ్ మార్క్స్ ఏరియాస్ ఉంటాయి. కొన్ని చోట్ల రెడ్ మార్క్స్ ఏరియాలు ఉంటాయి. దాన్ని బట్టి మనం అంత దూరం పోతే ఎక్కువ దూరం పోకూడదు. చోటు కళ్ళు ఎక్కబడుతున్నాయి, చోటు కళ్ళు ఎక్కబడుతున్నాయి. సో చాలా బాగా వాతావరణం బాగుంటుంది. వర్షాకాలమే కానీ ఎండాకాలం ఇంకా బాగా చల్లగా బాగుంటుంది. ఈ వర్షాకాలం కాబట్టి ప్రతిరోజు కూడా వర్షాకాలం ఎండాకాలమైనా సముద్ర తీర ప్రాంతంలో చాలా క్లైమేట్ బాగా కూల్గా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అందరూ కూర్చొని ఫ్యామిలీకి ఎంజాయ్ చేయొచ్చు. కానీ ప్రజెంట్ మా ఫ్యామిలీ దూరంగా ఉంది. సో నేను ఒక్కనే దర్శన యాత్రకు వచ్చాను కాబట్టి అది విషయం. వాళ్ళు నా గురించి తిట్టుకుంటా అంటారు. అది కృప అనేది ఫోన్ చేస్తున్నాడు, చూస్తాం.